భారత్ను వేడుకుంటున్న మాల్దీవులు. మాల్దీవులకు భారత్ నుంచి టూరిస్టుల బుకింగ్స్ బంద్ కావడం పట్ల ఆ దేశ ట్రావెల్ ఆపరేటర్ల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తమను ఆదరించే సోదర సోదరీమణులు ఇండియన్లే అని, తమ టూరిజానికి వారే అత్యంత కీలకమంటూ వేడుకుంటున్నారు. ప్రధాని మోదీపై, భారత్పై మాల్దీవుల మంత్రుల అభ్యంతరకర కామెంట్ల నేపథ్యంలో తమ వెబ్సైట్లో మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ను రద్దు చేస్తున్నట్లు సోమవారం ఈజ్ మై ట్రిప్ కంపెనీ ప్రకటించింది. దీంతో మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూర్ అండ్ ట్రావెల్స్ ఆపరేటర్స్ మటాటో మంగళవారం ఈజ్ మై ట్రిప్ సీఈఓ నిశాంత్ పిట్టికి విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖ రాశారు. మాల్దీవుల మంత్రుల కామెంట్స్పై విచారం వ్యక్తం చేస్తున్నాం. వారి కామెంట్లతో మాల్దీవుల ప్రజలకు సంబంధం లేదు. కరోనా సమయంలోనూ మాల్దీవులకు అత్యధికంగా ఇండియన్ టూరిస్టులే వచ్చారు. ఇండియన్ టూరిస్టుల వల్లే మా ఎకానమీ గ్రోత్ ఆధారపడి ఉంది అని మటాటో పేర్కొంది. ఇండియా మాల్దీవుల మధ్య ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్షిప్, పార్ట్నర్షిప్ ఉందని, తమను ఆదరించే సోదర సోదరీమణులు ఇండియన్లే అని భావిస్తున్నామని తెలిపారు. మాల్దీవులకు టూరిజమే జీవనాధారం. దేశ జీడీపీలో 2/3 టూరిజంపైనే ఆధారపడి ఉంది. టూరిజం దెబ్బతింటే మా దేశ ఎకానమీపై తీవ్ర ప్రభావం పడుతుంది అని ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే మంత్రి మరియం షివ్నా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధానిని విదూషకుడు, తోలుబొమ్మ అంటూ వ్యాఖ్యానించారు. ఈమె పోస్టుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తర్వాత దానిని ఆమె డిలీట్ చేశారు. అండ్ ఆ దేశానికి చెందిన రాజకీయ నేత జహీద్ రమీజ్ ప్రధాని లక్షద్వీప్ టూర్ని ప్రస్తావిస్తూ డబ్బు సంపాదించడానికి శ్రీలంక వంటి చిన్న ఆర్థిక వ్యవస్థలను భారత్ కాపీ కొడుతుందని ఆరోపించారు. భారత్ ఆలోచన భ్రమ కలిగిస్తోందని, వారు మేమందించే సేవల్ని ఎలా అందిస్తారు, వారి గదుల్లో వాసన వస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మహమ్మద్ మైజు ప్రభుత్వం ఏ దేశానికి కీలుబొమ్మ కాదని, అది చైనా అయినా భారతదేశమైనా అని చెప్పుకొచ్చారు.